కర తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందంటే మాత్రం ఓకే గుడ్ పర్లేదు అని చెప్తాను. మరీ అంత తోపులా అయితే లేదు. ఓకే, ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే సినిమా అంతా ఒక బ్యాంక్ రాబరీ చుట్టూ తిరుగుతుంది. వాటి మధ్యలో జరిగే హ్యూమన్ డ్రామా. సినిమాలో అయితే ఫస్ట్ హాఫ్లో చాలా మంచి మంచి సీన్స్ పడ్డాయి. అవి చాలా థ్రిల్లింగ్ గాను చాలా ఎంగేజింగ్ గాను ఉంటాయి. అండ్ ఎమోషన్స్ వైజ్ ఫాదర్స్ అండ్ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో. అంత ఎమోషన్స్ తర్వాత మంచి ఇంటర్వెల్ బ్యాంక్తో ఎండ్ అవుతుంది సినిమా. ఓకేరా సూపర్, ఫస్ట్ హాఫ్ చూసాం, ఇప్పుడు సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోద్ది అనుకున్న తర్వాత మంచి మంచి బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్ లేకపోతే రాబరీ సీన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. నేను అలాగే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలా ఉండదు సినిమా సెకండ్ హాఫ్. నాకు ఎందుకో థ్రిల్లింగ్ గా తీసుకెళ్లాల్సిన సెకండ్ హాఫ్ ని ఎమోషన్ సైడ్ తీసుకెళ్లిపోయారేమో డైరెక్టర్ అనిపించింది. సో దానివల్ల మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది జరగదు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇట్స్ బేసికలీ చాయిసెస్. వాళ్ళు అనుకుంటే మంచి థ్రిల్లర్ లాగా కూడా దీన్ని ప్రజెంట్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఫుల్ ఎమోషనల్ సైడ్ వెళ్ళిపోయారు. అక్కడ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. నాకైతే మాత్రం ఇది కూడా బాగానే ఉంది, ఓకే పర్లేదు అనిపించింది, కానీ మరీ టోప్లా అయితే లేదు. కానీ ఏ మాటకా మాట మావా, ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎంగేజింగ్ గా సెకండ్ హాఫ్ కూడా ఉండుంటే ఒక రేంజ్ లో ఉండేది సినిమా. డెఫినెట్ గా చాలా బాగుంటది ఫస్ట్ హాఫ్. ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ కొంతమందిని చాలా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ గా చేసిన సురాజ్ ని అయితే అంతగా వాడుకోలేదు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఆయన చూపించిన విధానం, ఆ విలనిజం ఇదంతా చూసి సెకండ్ హాఫ్ లో హీరోకి విలన్ కి మధ్యలో తోపు ఉంటాయి సీన్స్, అదిరిపోద్ది అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ లో చాలా తేలిపోయాడు ఆ క్యారెక్టర్. అండ్ ఆ క్లైమాక్స్ కూడా చాలా వీక్ ఉంటది. ఈ క్యారెక్టర్ కి ఈయన చేస్తే ఏంటి, ఇంకొకటి చేస్తే ఏంటి, అంతా ఒకేలా ఉంటది కదా, దీనికి ఎందుకు ఇంత మంచి యాక్టర్ ని తీసుకొచ్చారు అనిపించింది. అండ్ సెకండ్లీ మమితా బైజు, ఈమె లిటరల్లీ 20 minutes ఉంటది మా మూవీలో. అసలు ఎందుకు పెట్టుకున్నారా అనిపించింది. అరే మమితా బైజుని తీసుకొచ్చి రూరల్ క్యారెక్టర్ చేపిస్తున్నప్పుడు అది ఫస్ట్ టైం, మినిమం అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా క్యారెక్టర్ మీద, ఏం తీసుంటారో అని చెప్పేసి. కానీ లిటరల్లీ కొంచెం కూడా చూపించలేదు. ఆ క్యారెక్టర్ చాలా తక్కువ స్కోప్ ఉంటుంది సినిమాలో. ఆమె బదులు ఎవరినైనా చేపించి ఉండొచ్చు, కానీ ఆమెనే పర్టికులర్ గా తీసుకొచ్చినప్పుడు ఎంతో కొంత మంచి క్యారెక్టర్ ఇచ్చి ఉండాలి. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో ఓవరాల్ గా అయితే సినిమాటోగ్రఫీ బాగుంటది, యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంటది, ఆ రైటింగ్ సీన్స్ బాగుంటాయి. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఒకసారి అయితే చూడొచ్చు మామ, డెఫినెట్ గా డిసప్పాయింట్ అయితే చేయదు. సో మై రేటింగ్ ఇస్ 7/10. అంతే. మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో కొంచెం మనది కొత్త ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మామ.